సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. మాట ఎంత పనిచేస్తుందండి? ఒక మాట ఎంత పనిచేస్తుంది అంటే చెప్తున్నారు మరో చోట, జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధన ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. ఇక్కడ జిహ్వాగ్రని 4 చివర అని అర్థం. అంటే మాట. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి. మనం ఎప్పుడైతే ఎదురువాడికి ఆనందం కలిగించే విధంగా, ఎదురువాడికి ఆమోదయోగ్యంగా, ఎదురు వ్యక్తికి మన మాటలు చాలా అవి వినసొంపుగా ఉన్నప్పుడు సంపద పెరుగుతుంది. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి అని మన మాటను బట్టి మన సంపద ఉంటుంది. మనం సంపద కావాలనుకుని మనం కొంచెం చూస్తూ ఉంటాం. ఎవరిని అడిగితే మన సాధారణంగా ఏమండి ఈ వస్తువు ఎంత అంటాం, వాడు అంటాడు 100 అంటాడు. 50కి ఇవ్వచ్చు, కొన్నావు రావాయా, నీ కొనే మొహమా అన్నప్పుడు మరి ఎవడైనా కొంటాడా? దాన్ని కొనడు కదా. వాడు ఏం చెప్పాలి? అలా కాదు బాబాయ్, మాకు కాస్త ఎంత అవుతుంది, 100 రూపాయలు మాకు ఎంత మిగులుతుంది బాబాయ్, 5 రూపాయలు మిగులుతుంది, మీలాంటి వాడు అలా అంటే ఎలాగా? ఇలా మాట్లాడినప్పుడు ఆ వస్తువు ఒకవేళ 50 రూపాయల వస్తువు అయినా సరే ఆ మాటలు బట్టి, వాడు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి పోలే పోతే పోయింది అని కొంటారు. ఇది నేను కేవలం ఒక వస్తువు ఉదాహరణ చెప్పానంతే. ఇలా ఎక్కడైనా అంతే. ఏదైనా ఒకటి సాధించాలన్నప్పుడు మనం చాలా ప్రేమగా, మెత్తని మాటతో, మధురమైన మాటలతో మనం మాట్లాడితే దాన్ని బట్టి సంపద ఉంటుంది.